హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ వైబ్స్. ఈ రోజు టెక్ న్యూస్ కూడా మనకి చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇక ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి టెక్నో నుంచి అనమాట. టెక్నో మన ఇండియాలో ఫ్యాంటమ్ ఫోల్డ్ 2 అలాగే ఫ్యాంటమ్ ఫ్లిప్ 2 ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది అనమాట రీసెంట్ గా. ఈ 2 మోడల్స్ కూడా మీకు ఈ మంత్ 13 నుంచి అయితే మనకి అమెజాన్ లో అవైలబుల్ లోకి రానున్నాయి. ఇండియాలో ఇప్పుడు దాకా లాంచ్ అయిన మొబైల్స్ లో ఫోల్డబుల్ మొబైల్స్ లో చీపెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ ఇదే అనమాట. ఇంత తక్కువ ప్రైస్ కి మనకైతే రావటం అయితే ఈ మొబైల్ ఫ్యాంటమ్ వి ఫ్లిప్ 2. దీని స్పెక్స్ చూసుకుంటే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే దీంట్లో ఉంటుంది చూడడానికి. అలాగే మీకు దీని బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కదా, ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 3.64 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది. మీకు ఈ డిస్ప్లే కూడా AMOLED ప్యానల్ తో అయితే వస్తుంది అనమాట. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8026 దీని అయితే యూజ్ చేశారనమాట. ఇది ఒక 6 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. ఇది దీని బ్యాక్ సైడ్ మొత్తం మీకు 250 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే మనకి ఉంటాయన్నమాట. అలాగే మీకు ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో ఉంటుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకి 4720 mAh బ్యాటరీతో పాటు మీకు 70 వాట్స్ అల్ట్రా చార్జర్ అయితే మీకు సూపర్ ఫాస్ట్ చార్జర్ అయితే దీంట్లో ఉంటుంది. దీంట్లో స్టోరేజ్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ అలాగే 256GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు 35,000 వరకు అయితే తీసుకెళ్లారు అనమాట. ఈ ప్రైస్ కూడా మీకు బ్యాంక్ ఆఫర్స్ తో వస్తుంది అనమాట. మనకి బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో కలుపుకొని మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది 35,000 లో ఫ్యాంటమ్ వి ఫ్లిప్ 2 మొబైల్ అనేది. ఇక మనకి వి ఫోల్డ్ 2 దీని స్పెక్స్ చూసుకుంటే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 7.85 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే ఉంటుంది కదా, దీని సైజ్ వచ్చేసి 6.42 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED ప్యానల్ తో ఇదైతే వస్తుంది అనమాట ఎక్స్టర్నల్ డిస్ప్లే అనేది. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9000 ప్లస్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. రేర్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ దీంట్లో అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి దీంట్లో కూడా 32 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5750 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు వీళ్ళు. దీంట్లో కూడా మీకు 70 వాట్స్ అల్ట్రా ఫాస్ట్ చార్జర్ అయితే ఉంటుంది చూడడానికి. 15 వాట్స్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది వైర్లెస్ ఛార్జింగ్. ఇక దీంట్లో స్టోరేజ్ వచ్చేసి 12GB ర్యామ్ అలాగే 512GB రోమ్ తో అయితే మనకి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి అన్ని కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని వీళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 80K వరకు అయితే తీసుకెళ్లారు, 80,000 వరకు. చూడాలి మరి ఇప్పుడు దాకా లాంచ్ అయిన ఈ ఫోల్డబుల్ ఫ్లిప్ మొబైల్స్ లో చీపెస్ట్ ఇవే అనమాట టెక్నో బ్రాండ్ నుంచి. ఈ 2 మోడల్స్ కూడా మనకి వి ఫోల్డ్ అలాగే వి ఫ్లిప్ 1 ఉన్నాయి కదా, దానికి సక్సెసర్ గా దీన్ని అయితే తీసుకొచ్చారు వీటిని అయితే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Realme 14X. ఈ మొబైల్ అయితే మనకి ఈ మంత్ అంటే December 18th అయితే మనకి లాంచ్ అవబోతుంది అనమాట. ఇంకా దీని స్పెక్స్ చూసుకుంటే మనకి 6.61 ఇంచెస్ 120 Hz హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 6300 ఇదైతే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లో మనకి 2 మెగాపిక్సెల్ ఇదైతే ఉంటుంది చూడడానికి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ దీంట్లో ఉంటుంది. మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 5600 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. దీంట్లో మీకు IP68 అలాగే IP69 ఈ రెండు కూడా మనకి రెసిస్టెన్స్ అయితే దీంట్లో ఉంటుంది చూడడానికి. ఈ Realme 14X ప్రైస్ వీళ్ళు 14K 15K ఇలాగైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే దీంట్లో మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది కొంచెం అంతగా యూజ్ ఉండదు మనకి, ఎక్కువ మూవీస్ ఇలాంటి వాచ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ పోకో C75 ఈ మోడల్ స్పెక్స్ అయితే లీక్ అయినాయి అనమాట. అంటే రూమర్ స్పెక్స్ ఇవన్నీ కూడా పోకో C75 మోడల్స్. ఈ స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లేలో 6.88 హెచ్డి ప్లస్ డిస్ప్లే దీంట్లో ఉంటుంది చూడడానికి. ఇది మీకు IPS LCD 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి మీకు 600 బ్రైట్నెస్ నిట్స్ అయితే దీంట్లో ఉంటుంది చూడడానికి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 4S Gen 2 తో అయితే ఇది రాబోతుంది. ఇది మీకు 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో పాటు 5160 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 14 అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. బ్యాక్ వచ్చేసి మీకు మెయిన్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మీకు సెల్ఫీ వచ్చేసి 13 మెగాపిక్సెల్ దీంట్లో ఉంటుంది. ఇక దీంట్లో స్టోరేజ్ వచ్చేసి మనకి 4GB ర్యామ్ అలాగే 64GB ఇది ఒక బేస్ మోడల్ ఫోన్ అనమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 8K to 9K ఇది ఈ లోపు తెస్తారనమాట దీని ప్రైస్ అనేది. ఈ పోకో C75 మొబైల్ ప్రైస్ అనేది చూద్దాం మరి వచ్చిన తర్వాత ఈ స్పెక్స్ మారతాయో లేదో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాటరీ గురించి అనమాట. ఈ బ్యాటరీ బ్యాకప్ 1 లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాదు, ఏకంగా మీకు 5700 ఇయర్స్ అయితే బ్యాకప్ వస్తుంది అనమాట. ఈ బ్యాటరీని అయితే UK లో సైంటిస్టులు అయితే దీన్ని డెవలప్ చేసి క్రియేట్ చేశారు. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ డైమండ్ బ్యాటరీ అనమాట ఇది. సో దీని బ్యాకప్ అయితే మాత్రం కొన్ని వేల ఇయర్స్ వస్తుంది మనకి. 5700 ఇయర్స్ అయితే వస్తుంది వన్స్ మీరు ఛార్జ్ చేసిన తర్వాత దీని బ్యాకప్ అనేది. ఇప్పుడు చూసుకుంటే మన మొబైల్స్ కానివ్వండి, వేరే వేరే ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి కదా బ్యాటరీతో యూజ్ అయ్యేవి,
ఇవైతే మీకు 1 or 2 days లోనే మొత్తం దిగిపోతూ ఉంటుంది బ్యాటరీ. ఇది అలా కాదు, ఏకంగా 6000 years వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. ఇది ఏదైతే మనకి శాటిలైట్స్ ఉంటాయి కదా, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం దీన్ని యూజ్ చేస్తారు సైంటిస్టులు అయితే. వాటికైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. చూద్దాం ఎప్పుడు వస్తుందో మార్కెట్ లో. నెక్స్ట్ న్యూస్, వన్ ప్లస్ అయితే స్మార్ట్ మొబైల్స్ ఉంటాయి కదా, చిన్న సైజ్ మొబైల్స్, వాటి కోసం అయితే వర్క్ చేస్తుంది. అది కూడా మీకు దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ఈ మధ్య రీసెంట్ గా వస్తుంది కదా, ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉన్న ప్రాసెసర్ అయితే దీన్ని యూజ్ చేసుకుని వీళ్ళైతే స్మాల్ మొబైల్స్, స్మాల్ అంటే మరి మీరు 4 inches 5 inches అనుకోకండి, 6.3 inches ఈ సైజ్ ఆఫ్ మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది మార్కెట్ లో. దీని మీద ఇప్పటికి ఇదైతే వర్క్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. అప్కమింగ్ డేస్ లో 2025 లో మనకి వన్ ప్లస్ నుంచి అయితే చూడడానికి అయితే ఉంటుంది. 6.3 inches మొబైల్ లో ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ తోటి మొబైల్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో మిగతా బ్రాండ్స్ కూడా దీని మీద పనిచేస్తా ఉన్నాయి. ఎందుకంటే మనకి కాంపాక్ట్ సైజ్ లో మన పాకెట్ లో కానివ్వండి, హ్యాండీగా ఉంటాను కూడా ఈ మొబైల్స్ అయితే బాగుంటాయి మనకి డే టు డే లైఫ్ లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ వన్ ప్లస్ అనమాట. మన రీసెంట్ గా స్మార్ట్ మొబైల్స్ అన్నిట్లో కూడా మనకి గ్రీన్ లైన్ ఇష్యూ అయితే చూస్తూ ఉన్నాం. వన్ ప్లస్ కాదు, సామ్సంగ్, యాపిల్ కూడా మనకి, యాపిల్ లో కూడా ఈ మధ్య మనకి గ్రీన్ లైట్ అయితే వస్తుంది అప్డేట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు వన్ ప్లస్ అయితే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే మనకి వీళ్ళు అప్కమింగ్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్స్ లో వీళ్ళు వచ్చే డిస్ప్లే లో వీళ్ళు ఎక్స్ట్రా లేయర్ అయితే ఒకటైతే ప్రొడక్ట్ చేయబోతున్నారు. ఆ లేయర్ నేమ్ వచ్చేసి PVX ఎన్హాన్స్డ్ ఎడ్జ్ బాండింగ్ లేయర్ అనమాట. వీళ్ళైతే ఈ లేయర్ ని డిస్ప్లే పైన అయితే వీళ్ళు ఒక కోటింగ్ లాగా చేస్తూ ఉంటారు. దీంతో ఏంటంటే వీళ్ళకి గ్రీన్ లైన్ ఇష్యూ అనేవి చాలా వరకు సాల్వ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే చాలా వరకు కాదు, అసలు పర్మనెంట్ గా రాకుండా చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళైతే ఇండియాలో ఒక రీసెర్చ్ చేశారంట. ఇక్కడ ఉన్న టెంపరేచర్ బట్టి, హ్యూమిడిటీలు ఉంటాయి కదా, వీటిని బట్టి ఇక్కడ ఇండియాలో మాత్రమే డిస్ప్లేస్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారని వీళ్ళైతే చెప్తున్నారు. ఏదైతే ఆ గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది కదా డిస్ప్లేలో, సో ఇక్కడ టెంపరేచర్ వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఇండియన్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో దానికి అనుగుణంగా వీళ్ళైతే ఈ లేయర్ ని, ఈ PVX లేయర్ ని అయితే దానిపైన కోటింగ్ లాగా తీసుకొచ్చి అప్కమింగ్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే తీసుకురాబోతున్నారు ఈ డిస్ప్లేస్ ని. చూడాలి. నేను అనుకోవటం ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూ అనేది మెయిన్ గా మనకి అప్డేట్ చేసిన తర్వాతే వస్తున్నాయి. నేను అనుకోవటం అప్డేట్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటున్నాను. అది వచ్చేసి మనకి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ హార్డ్వేర్ అయితే డ్యామేజ్ చేస్తుంది. దాంతో మనకి ఆ డిస్ప్లే పైన గ్రీన్ లైన్ ఇష్యూ అయితే కనిపిస్తూ ఉంది. ఈ లేయర్ వల్ల, ఈ ప్రొటెక్షన్ వల్ల, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వల్ల మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుందో లేదో ఈ గ్రీన్ లైన్ నుంచి వచ్చాక తెలియదు. అది కూడా మనకి మొబైల్ యూస్ చేస్తుండగా అర్థమవుతుంది అనమాట ఈ ఇష్యూ రాదు, వస్తుందని చెప్పేసి. ఇదే మిత్రమా ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మన ఛానల్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా మిత్రమా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.